హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలంటే వరంగల్, కాజీపేట, ఖమ్మం, మదిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ఒక మార్గం ఉంది. ఈ మార్గంతో పాటు మరో మార్గం కూడా ఉంది. బీబీ నగర్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి మీదుగా మరో మార్గం. ఇంకో మార్గం కాచిగూడ నుంచి మహబూబ్ నగర్, కర్నూల్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట మీదుగా మరో మార్గం ఉంది. ఇవి కాకుండా మరో మార్గం సిద్ధమవుతోంది. విజయవాడ, చెన్నై, విజయవాడ, తిరుపతి మార్గంలో భారీ వర్షాలు కురిసినప్పుడు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైళ్లను నడపటం చాలా కష్టమవుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎర్రమట్టి నేలపై ప్రకృతి విపత్తులు తట్టుకునేలా మరో మార్గాన్ని భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం పనులు జరుగుతున్న ఈ మార్గం నడికుడి, శ్రీకాళహస్తి, హైదరాబాద్, గుంటూరు మార్గంలో ఉంది. ఇది ప్రధాన జంక్షన్. నడికుడి నుంచి మాచర్ల చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా పనులు వేగంగా జరుగుతున్నాయి. నడికుడి నుంచి పిడుగురాళ్ల, వినుకొండ, సావల్యాపురం, దర్శి, అద్దంకి, పొదిలి, కనిగిరి, పామూరు, వింజమూరు, ఆత్మకూరు, రావూరు, వెంకటగిరి మీదుగా వెళ్ళి శ్రీకాళహస్తి దగ్గర ప్రధాన లైనుకు ఇది కలుస్తుంది. ప్రస్తుతం కనిగిరి వరకు కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దర్శిలో పూర్తయింది. అక్కడ గూడ్స్ ప్యాసింజర్ రైళ్లను ట్రయల్ రన్గా నడిపించి చూశారు. ప్రస్తుతం నడికుడి నుంచి దర్శి, పొదిలి వరకు రైళ్లను నడపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దర్శి రైల్వే స్టేషన్లో రెండో భవనం నిర్మాణం పనులు, అలాగే పొదిలి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులతో పాటు కనిగిరి లైన్ పనులు కూడా జరుగుతున్నాయి. దీంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ మార్గాన్ని అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే తమకు బస్సు తప్పితే మరో మార్గం లేదని, అధిక ఛార్జీల భారం ఉంటుందని, రైల్వే లైను అందుబాటులోనికి వస్తే తక్కువ ఖర్చుతోనే స్వామిని దర్శించుకోవచ్చు అంటున్నారు. మొత్తం 309 కిలోమీటర్లు నిర్మిస్తున్న ఈ రైల్వే లైను ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు 2400 కోట్లుగా ఉంది.